Dear students, welcome to all. Now we are going to discuss the concept of Moore model using the sequence 1101 for non-overlap method. Before diving into the diagram, you should remember these points. For n bits, you require n plus 1 states. Okay. Here the given sequence consists of 4 states. Therefore, 4 plus 1 state, that is the requirement here is 5 states. And for non-overlap method, compare the last bit to the 1 bit state. If it matches, remain the state, otherwise go to reset state. For 1 bit overlap method, compare the last 2 bits to the 2 bit and 1 bit to the 1 bit. If it doesn't matches, go to the reset state. And for 2 bit overlap method, compare the last 3 bits to the 3 bit state. If it matches, stay in that state only. If it doesn't matches, then compare 2 bit to the 2 bit state. If it matches, stay in that state. Otherwise, go to the 1 bit and again reset state. Okay, the same, repeat the sequence as it is the same. And now consider the given sequence 1101. This sequence we already implemented using the Mealy model in our previous video. So there the number of states is, for if you compare Moore and Mealy model, here for Moore n bits you requiring n plus 1 state, but in Mealy for n bits you require n states. Okay, and that's why here in the Mealy model, we whatever the output, whether it is 0 or 1, we are going back to the reset state. But because of the n plus 1 state, you need to compare the last bit to the 1 bit state. That is the difference. And ఇక్కడ అవుట్పుట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తా అంటే మిలే లాగా 1/0 అని మనం రిప్రజెంట్ చేయం. ఓకే, ఇట్ ఈస్ ద రాంగ్ రిప్రజెంటేషన్ ఇన్ ద మోరే. జస్ట్ 1 0 అలా సపరేట్ గా మనం రిప్రజెంట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ అవుట్పుట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ప్రెసెంట్ స్టేట్ అవుట్పుట్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకి డయాగ్రామ్ డిస్కస్ చేస్తే బాగా అర్థమవుతాయి. సో ఫస్ట్ గోయింగ్ టు ద ఎగ్జాంపుల్, కన్సిడర్ ద గివెన్ సీక్వెన్స్ 1101. So here the sequence consists of how many bits? 4 bits. Therefore, you require n plus 1, that is 5 states. Okay, let it be A, B, C, D and E. Okay, అండ్ హియర్ ద రిప్రజెంటేషన్ ఈజ్ డిఫరెంట్ కదా, కాబట్టి ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ బిట్స్ 4 ఉన్నాయి కాబట్టి 4 బిట్స్ కి కూడా అవుట్పుట్ స్టేట్ లోనే రిప్రజెంట్ చేయండి. అవుట్పుట్, దిస్ ఈస్ ద అవుట్పుట్ బిట్. ఓకే, B0, C0, D0. ఎందుకని మనం అన్ని కూడా 0 పెట్టాం? ఎక్కడ మనకు సీక్వెన్స్ డిటెక్ట్ అవుతుంది? 1101 అనేది లాస్ట్ స్టేట్ లో డిటెక్ట్ అవుతుంది, అవునా? కాబట్టి అంతకు ముందు వరకు కూడా అవుట్పుట్ ఏమి డిటెక్ట్ అవ్వదు. కాబట్టి అన్ని స్టేట్స్ కూడా అవుట్పుట్ రిప్రజెంటేషన్ 0. ఇక్కడ ఈకి వచ్చేటప్పటికి 1101 వస్తుంది కాబట్టి ఇన్ ద లాస్ట్ స్టేట్ ఇట్ విల్ డిటెక్ట్ ద అవుట్పుట్, కాబట్టి ది అవుట్పుట్ స్టేట్ బికమ్ ద 1 ఇన్ ద లాస్ట్ స్టేట్. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇలాగ అవుట్పుట్ రిప్రజెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇన్పుట్ రిప్రజెంటేషన్ ఎలాగనేది అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇచ్చిన సీక్వెన్స్ ఏంటమ్మా? 1101, అవునా? ఫస్ట్ ఇచ్చిన సీక్వెన్స్ ని డైరెక్ట్ గా రాసేయండి. ఏ 1 అయితే బికి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ సీక్వెన్స్ 1 అయితే సికి వెళ్తుంది. నెక్స్ట్ సీక్వెన్స్ 0 అయితే డికి వెళ్తుంది. నెక్స్ట్ సీక్వెన్స్ 1 అయితే ఈకి వెళ్తుంది. ఓకే, సేమ్. అంటే ఈకి వచ్చేసరికి మనకి ఏమవుతుంది ఇక్కడ? ఫర్ ఈ యు ఆర్ గెటింగ్ 1101. ఓకే, పుట్ ఇట్ ఇన్ ద స్క్వేర్ బాక్స్. డికి ఏమొస్తుంది? 110. సికి ఏమొస్తుంది? 11. బికి 1 వస్తుంది, అవునా? ఇలా స్క్వేర్ బాక్సెస్లో ఇండికేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏ 1 అయితే బికి వెళ్తుంది, మరి 0 అయితే? ప్రతి స్టేట్కి 0 అయితే ఏంటి, 1 అయితే ఏంటి అనేది కంపేర్ చేసుకోండి. ఓకేనా? ఏ 1 అయితే బికి వెళ్ళిపోయింది, 0 అయితే ఎక్కడికి వెళ్తుంది? ఇది ఇనీషియల్ స్టేట్ కాబట్టి 0 అయితే ఇక్కడే ఉంటుంది. వై? బికాజ్ ఇట్ ఈస్ ద రీసెట్ స్టేట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు బి, నెక్స్ట్ బికి వచ్చేసరికి ఏమవుతుంది? 11 అయితే సికి వెళ్తుంది, అవునా? సికి 11 కాబట్టి సికి వెళ్ళింది. ఇప్పుడు 11 వెళ్ళకుండా 10 వెళ్తే అంతే కదా. కాబట్టి ఇక్కడ ఏంటి? లాస్ట్ బిట్ ని కంపేర్ చేసుకోండి. మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయితే ఇక్కడే ఉండండి. ఇఫ్ ఇట్ డజంట్ మ్యాచెస్, గో టు ద రీసెట్ స్టేట్.
ఓకే, 1 అయితే సికి వెళ్ళింది కదా, 0 అయితే 0కి వెళ్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు సికి చెక్ చేసుకోండి. సికి ఏంటి, సి నుంచి ఏం వెళ్తుంది, 110 అయితే డికి వెళ్తుంది, 110 అయితే డికి వెళ్ళింది. 110 కాకుండా సి నుంచి 111 వెళ్తే కదా, కాబట్టి లాస్ట్ 2 బిట్స్ చెక్ చేసుకోండి. మ్యాచ్ అయింది కదా, మ్యాచ్ అయింది కాబట్టి ఈ స్టేట్లోనే ఉంటుంది. సికి 0 అయినప్పుడు డికి వెళ్ళింది, 1 అయితే ఇక్కడ ఉంటుంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం వెళ్తుంది అనేది చూసుకొని ఏమీ వెళ్ళట్లేదు అనేది అక్కడ నోట్ చేసుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది. నెక్స్ట్ డి 1 అయితే ఈకి వెళ్ళింది, మరి డి 0 అయితే, అంటే 1 అయితే ఎక్కడికి వెళ్ళింది, 1101 కాబట్టి ఈకి వెళ్ళింది. అలా కాకుండా 1100 వచ్చింది అనుకో, అప్పుడు ఏమవ్వాలి, కంపేర్ ద లాస్ట్ 3 బిట్స్ అనమాట. మ్యాచ్ అయిందా, ఇక్కడ అవ్వలేదు. లాస్ట్ 2 బిట్స్ మ్యాచ్ అవుతుందా, ఇక్కడ లాస్ట్ 2 బిట్స్ చెక్ చేసుకోండి, మ్యాచ్ అవ్వట్లేదు ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ బిట్ చెక్ చేసుకోండి, మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి అగైన్ ఇట్ గో బ్యాక్ టు ద ఇనీషియల్ స్టేట్. డి అయితే 1 అయితే ఈకి వెళ్ళింది కాబట్టి 0 అయితే మనకి ఇక్కడికి వెళ్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ స్టేట్కి వచ్చేసాం. ఇక్కడ 1101, ఇక్కడ ఏమవ్వచ్చు, ఈ 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, అవునా. కాబట్టి ఇక్కడ 1101 0 రావచ్చు, 1111 రావచ్చు, అవునా. కాబట్టి 0 అయితే ఏంటి, 1 అయితే ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ కండిషన్ ఏంటి మనకి, 0 అయితే ఏంటి, ఫర్ హియర్ ద మెథడ్ వీ హ్యావ్ టేకెన్ ద నాన్ ఓవర్లాప్ మెథడ్. కాబట్టి నాన్ ఓవర్లాప్ మెథడ్కి కంపేర్ ద లాస్ట్ బిట్ టు ద 1 బిట్ స్టేట్. ఈ 0ని కంపేర్ చేసుకోండి, మ్యాచ్ అవుతుందా లేదా. 1 బిట్ స్టేట్ అంటే ఇది కదా, ప్రీవియస్గా మనం దిస్ ఈజ్ 1 బిట్ స్టేట్, దిస్ ఈజ్ 2 బిట్ స్టేట్, దిస్ ఈజ్ 3 బిట్ స్టేట్, దిస్ ఈజ్ ద 4 బిట్ స్టేట్. ఈ లాస్ట్ బిట్ ని 1 బిట్ స్టేట్ తో కంపేర్ చేసుకోండి. 0 వచ్చింది, ఇక్కడ 1 ఉంది, మ్యాచ్ అయిందా, మ్యాచ్ అవ్వలేదు. కాబట్టి ఎక్కడికి వెళ్తుంది మనకి ఈ అనేది, ఇలాగా మ్యాచ్ అవ్వలేదు కాబట్టి రీసెట్ స్టేట్కి వెళ్తుంది ఎప్పుడు, 0 అయితే. మరి 1 మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అయింది, కాబట్టి ఇది ఎక్కడికి వెళ్తుంది మనకి, 1 అనేది మ్యాచ్ అయింది కాబట్టి బికి వెళ్తుంది విత్ 1. ఓకే, ఇన్ దిస్ వే యూ కెన్ చెక్ ద ఫర్ 1 బిట్ ఓవర్లాప్ అండ్ 2 బిట్ ఓవర్లాప్. ఇప్పుడు 1 బిట్ ఓవర్లాప్కి ఏం చేసుకోవాలి మనం, కంపేర్ ద లాస్ట్ 2 బిట్స్ టు ద, ఈ 2 బిట్స్ని దీంతో కంపేర్ చేసుకోండి, మ్యాచ్ అయితే ఇక్కడ తీసుకురండి. లేదంటే లాస్ట్ బిట్ని 1 బిట్తో చెక్ చేయండి, అది కూడా అవ్వకపోతే ఇనీషియల్ స్టేట్కి మూవ్ అయిపోతాం. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ రిగార్డింగ్ ద 1101 సీక్వెన్స్ డిటెక్టర్ ఫర్ Moore model. Thank you so much.